అన్నం తింటే అయిపోతుంది కదా, మన మిగిలిన సత్తిపీడి తీసుకొని తింటుంది మన బొడ్డమ్మలో తీసుకొచ్చుకున్నది. ఇక నాకైతే కొంచెం జైన్ బాంబు పెట్టుకుంటున్నాను, ఎత్తి నొప్పుతుంది బాగా. ఎంత ఇబ్బంది అవుతుందంటే ఎండకు సూరి ఇదంతా ఎండ కొడుతుంది కదా, దిమాగ్ ఖరాబ్ అవుతుంది. సోలార్ వైర్ అయితే ఈ దాకా వచ్చింది, ఇంకా అక్కడ నుంచి అక్కడ దాకా అదంతా పెట్టింది, దగ్గు ఆడిపోయింది వైర్ అయితే. అక్కడ దాకా పెట్టుకుంటా పోవాలా, చుట్టూరుగా పొలం చుట్టూరుగా పెట్టాలా. దమ్మ చెప్తుంది. ఎండకు బాగా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే నాకు ఈ కాలు బరాబర్ లేక ఇబ్బంది. ఎందుకంటే కాలు బరాబర్ ఉంటే టెన్షన్ ఉండకపోతుండే, కానీ ఈ కాలు వల్ల ఇబ్బంది. చూడండి నా చెప్పులుగా, ఒక చెప్పు మెత్తి ఉంటుంది, ఒక చెప్పు నదరు ఉంటుంది. ఏం చేద్దాం మరి, ఒక కాలు చిన్నగా పెద్దగా అయింది యాక్సిడెంట్ అయినప్పుడు. ఇక అయినా కానీ మెల్లమెల్లగా పని చేసుకుంటున్నాం. ఇవన్నీ నీళ్ళు పెట్టినాం, ఇప్పటిదాకా వైర్ పెట్టినాం. ఎండకైతే ఫుల్ వైర్ పెట్టినాం. ఇక చెప్పు వనజ, తినే వన్నం మా వనజ చెప్తాట అయినండ్రి. చెప్పు వనజ. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మేమైతే ఇక అన్నం తింటున్నాం. నేను తింటున్నాం మధ్యాహ్నం, మీరు కూడా తిన్నారు. నేనే తినే ఫ్రెండ్స్ పగటికి, ఎందుకంటే పొద్దున తినంటే మళ్ళీ నైట్కి తినే బుద్ధి కాదు. సారీ పగటికి తినే బుద్ధి కాదు అన్నం. ఇక కొద్దిగా ఇబ్బందికరం అనిపిస్తుంది అన్నం తింటే, బాగా ఇబ్బంది అవుతుంది. ఇక మా ఊళ్ళో అయితే నీళ్ళు ఉండే, ఒక చుక్క లేకుండా ఎండిపోయినాయి ఎండలకు. అంతా ఎండలు కొడుతున్నాయి, మొత్తం ఎండిపోయింది. చూద్దాం, లైక్ ఎయిర్ ఫ్రెండ్స్, ఎందుకంటే లైక్ ఎయిర్ సపోర్ట్ ఎయిర్ కొద్దిగా మాకు మీరు సపోర్ట్ చేస్తే కొద్దిగా నా ఛానల్స్ కొద్దిగా మంచి తొందరగా గ్రోత్ అవుతుంది. నా పేరు సో ఈ తాగుర్రి. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? సూర్రి ఫుల్ ఎండ కొడుతుంది, తలనొప్పి అయితే లేచింది ఎండకు. ఎందుకంటే పని చేస్తేనేమో ఉంటుండే, ఎప్పుడో చేస్తుంటే, కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి పని లేక ఇంట్లోనే ఉంటున్నాను కదా, అందుకోసమని ఎండ ఖర్చుకు బాగా ఇబ్బంది అవుతుంది, బాగా ఎండ కొడుతుంది. అందుకోసం ఇక జన్మని తీసుకొచ్చుకున్నా, నెత్తికెట్టుకోవాలి కొద్దిగా అంతా. చూరి మా వాన చేత అన్నం తింటుంది. ఇక కొద్దిగా అయితే ఇక్కడ కనిపించేది సోదరు వైర్ ఫిట్టింగ్ చేసేది ఉంది, మొత్తం పెడతా ఎట్లా పెట్టుకోవాలో ఏం కథ అన్నది రైతులకు కొద్దిగా, అంటే నాకంటే ముందు అవగాహన ఉండొచ్చు, కానీ నేను పెట్టే తీరైతే చెప్తున్నా. పెడతా చూడండి, దాన్ని అంతా చెప్తాను మొత్తం. దాని ప్రాసెస్ ఎట్లా ఉంటుంది ఏం కథ అన్నది చెప్తా. ఎందుకంటే నాకంటే ముందైతే ఎంతోమంది పెట్టుకోవచ్చు, అట్లని కాదు, కానీ నేను పెట్టే తీరుతో చెప్తున్నా. ఎట్లా పెట్టాలి, దాన్ని ఎట్లా పెడితే ఎట్లా సపోర్టింగ్ వస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. అందుకోసమని నేను చెప్తున్నా. అది వచ్చేటప్పుడు చెప్పి పెడతా, చూడండి. కొద్దిగా సపోర్ట్ అయితే ఏ ఫ్రెండ్స్, సపోర్ట్ చేస్తే నేను కొద్దిగా ముందుకు వెళ్ళగలుగుతా. చూడండి, నేనైతే ఇప్పుడు ఏం అన్ని పనులు సెట్ చేసిన, ఇదొకటి ఎంచుకున్నా, అగ్రికల్చర్ చేద్దామని చేస్తున్నాం చెయ్యాలి. ఇట్లనే మా పొలం అది ఎట్లా ఉంది సూర్యు ఫ్రెండ్స్. పని చేయంగా వర్షం వచ్చేసింది, ఫుల్ వర్షం పడ్డది. ఇప్పుడైతే పొద్దున దాకా బాగా ఉడకపోసింది, ఇప్పుడైతే వర్షం పడ్డది. సూర్యు ఫ్రెండ్స్, వర్షం పడి ఎట్లా వెలిసిపోయిందో, ఫుల్ వర్షం పడ్డది, మొత్తం నీళ్ళు. సరే, మా చింతకు చింతకాయలు కావాలా? పుల్లడి చింతకాయలు తినరా? ఎట్లా ఉన్నాయి చెప్పు చింతకాయలు. మా వనజ వస్తుంది మెల్లగా. సరే, మా వనజ వస్తుంది మొత్తం పట్టుకొని లగేజ్. కటింగ్ పేరు వచ్చినావా? నీకు అయితే కదా ఉందా? సరే ఉందా. ఇట్లయితే అనుకున్నాం వర్షం పడద్దని, అనుకున్నాం కానీ వర్షం ఫుల్ పడ్డది. సూర్యుడు నీళ్ళు ఎట్లా మొత్తం నీళ్ళు జమ అయిపోయినాయి, ఎక్కడెక్కడ నీళ్ళు మొత్తం జమ అయిపోయినాయి. ఫుల్ వర్షం. ఇవే వైర్లు ఫిట్ చేసేయాలి ఎక్కడ నుంచి అక్కడ దాకా. మా వనజ్యోతి గొడ్డల బిడ్డలు పట్టుకొని వెళ్తుంది. ఇక్కడైతే హనుమంతుని జెండా పెట్టుకున్నాం మేము. జోయా ఏమో చెప్పాలమ్మా, రైతులు అలా తెలిసింది ఉంటే వాళ్ళు చెప్తారు మాకు. ఇంకా కొన్ని తెల్లగా అయినాయి ఇట్లా చెప్పుర్రి, తప్పపోయినాయి మొత్తం. అదేం రోగం అంటారు, ఏం కథ మాకు చెప్పుర్రి, కొద్దిగా వివరించి. కొద్దిగా తప్పలు పోయినాయి అక్కడిక్కడ. హాయ్ గాయస్, నమస్తే. చూడరు ఎట్లా వేసినాము, తలకాయ తయారు చేసుకున్నాం పండుకున్నందుకైతే. ఇట్లా తయారు చేసిన ఎట్లా ఉంది కామెంట్ చేయరు.
ఎందుకంటే వర్షం పడ్డది కాబట్టి మొత్తం తీయాలి వీడియో. ఎండ బాగా కొట్టుండే పగటికి, ఆయన ఇట్లా తయారు చేసి ఎట్లా చెప్పుండ్రి చూడ్రి. మీరైతే అవన్నీ వేసేయాలి. అవన్నీ వేసేసి దీనికి సెట్ చేసుకుంటే కొద్దిగా నీళ్ళు లెక్క తయారవుతుంది. ఇవన్నిటి కోసం చూడ్రి ఇట్లా తయారు చేసిన, ఇది మంచి ఇట్లా తయారు చేసి పెట్టిన, దీన్ని వచ్చి పండుకోవాలి. పండుకుంటే మస్తు ఉంటుంది. సో ఈ వాతావరణం ముదుసుకుంటా మంచిగా ఈ పొలాల కావాలి కోసం ఇక్కడ వండుకోవాలా. ఇట్లా తయారు చేసిన ఎట్లుంది కామెంట్ చేయరు. ఓకే చెప్పుర్రి. ఇక్కడ మా వన చేత కలుపుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇగో సోలార్ వైర్ అయితే ఫిట్టింగ్ అయిపోయింది మొత్తం. రేపు తీసుకొచ్చి సోలార్ పెట్టేసి సోలార్ ప్యానల్ అక్కడ పెట్టి తయారు చేద్దాం, కనెక్షన్ ఇచ్చేద్దాం, చూపిస్తాం మీకు అందరికీ. రైతులు ఎట్లా చేసుకుంటే బాగుంటుంది అన్నది మీరైతే ముందే పెట్టి ఉంటారు, కానీ ఇక చెప్తున్నా. చూద్దాం, వర్షం అయితే వస్తుంది. ఇంటికైతే వెళ్దాం. ఫుల్ వర్షం వచ్చేటట్టున్నది. ఈ రైతులకి ఇదే తిప్పలు ఉంటాయి. సూర్యుడు తిప్పలు ఎట్లా వచ్చినాయి మొత్తం. ఇక మొత్తం ఇదంతా ఫుల్ వర్షం వచ్చేటట్టుంది. హాయ్ గాయ్స్, సోలార్ ఫిట్టింగ్ చేయాలనుకుంటే ఇలా పైప్ దొబ్బాలి. పైప్ దొబ్బి మంచిగా లోపల ఉప్పు కానీ బొగ్గులు వేసిన ఏం కాదు, బాగుంటుంది. ఇది ఇట్లా వేసి ఇక ప్యానల్ అయితే ఇలా ఫిట్ చేసుకోవాలి. పైన ఫిట్ చేసుకొని వేసుకొని, ఇది అర్థింగ్ పాయింట్. ఇక్కడ నుంచి అక్కడ కనెక్షన్ ఇచ్చుకోవాలా. అక్కడ 2 వైర్లు కనిపిస్తున్నాయి సోరు. ఆ 2 వైర్ల కనెక్షన్ ఇచ్చుకుంటే అప్పుడు ఈ సోలార్ ప్యానల్ అనేది వర్క్ చేస్తుంది. సో ఇట్లా వేద్దాం. ఇక ఇప్పుడైతే ఉప్పు వేద్దాం. బొగ్గులు అయితే లేవు. అయితే కొంచెం ఉప్పు వేసుకోవాలి చుట్టూగా మంచిగా. కొద్దిగా చాలు. నువ్వు కూడా తీసుకొచ్చింది మొత్తం. ఈ బొగ్గులు అర్థింగ్ పాయింట్కు మా దగ్గర లేవు బొగ్గులు. చేద్దాం. కొద్దిగా మట్టి వేసుకుందాం. ఇలా మట్టి వేసుకోవాలి. ఉప్పు బొగ్గులు వేసుకున్నాక అయిపోయింది. ఉప్పు పోసి అవన్నీ సెట్ వేసి పెట్టినాం. ఈ వైర్ కనెక్షన్ అయిపోతుంది, చూపిస్తా ఎలా ఇచ్చాలో. హాయ్ ఫ్రెండ్స్, సోలార్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది. సోలార్ ఎలా ఉందో ఇక్కడ అర్థింగ్ పాయింట్ ఇచ్చేసిన అయిపోయింది. ఇక్కడ కనెక్షన్ ఇచ్చేసిన మొత్తం రెడీ అయిపోయింది. సూర్య ఫ్రెండ్స్ ఇలా అయితే కనెక్షన్ ఇచ్చుకోవాలా. నేను ఇలా ఇచ్చిన అలా. సూర్య ఇక్కడ చరణ్ ఉంది, ఇక్కడ వచ్చి బ్యాటరీ ఇది చార్జ్ చేస్తే సప్లై వస్తుంది. సూర్య ఇట్లా లైట్ వస్తుంది. స్టార్ట్ అయిపోయింది. ఇది వచ్చి అరన్ ఇట్లా సప్లై వస్తుంది. ఇక్కడ వచ్చి బ్యాటరీ పెట్టేస్తాం. సోలార్ కనెక్షన్ అయితే ఇలా ఇవ్వాలి. ప్లస్ మైనస్ చూసుకొని ఇవ్వాలి. ప్లస్ మైనస్ యూస్ చేయాలి. సో ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది, కనిపిస్తుంది ఇక్కడ మైనస్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.